జగిత్యాలలో విషాదం చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్స్కు రాహుల్ అనే విద్యార్థి అలవాటు పడ్డాడు. గేమ్స్ ఆడొద్దంటూ తండ్రి మందలించాడు. అయితే దీంతో మనస్తాపానికి గురైన రాహుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బీటెక్ మానేసి ఇంట్లో ఉంటున్నాడు రాహుల్. ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారడంతో తండ్రి తీవ్రంగా మందలించాడు. ఒక్క కొడుకుని కోల్పోయానంటూ తండ్రి ఆవేదన చెందుతున్నాడు. ఆన్లైన్ గేమ్స్ ఒకప్పుడు సరదాగా ఉండేవి, కానీ ఇప్పుడు ప్రాణాలకై ముప్పు తెస్తోంది. జగిత్యాలలో మరో యువకుడు ఆ గేమింగ్ మత్తు బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. విద్యానగర్కు చెందిన రాహుల్ బీటెక్ డిస్కంటిన్యూ అయ్యి కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నాడు. సమయం గడపడానికి ఆన్లైన్ గేమ్స్ ఆడడం మొదలుపెట్టాడు, కానీ అది అలవాటై మత్తుగా మారింది. ప్రతిరోజు ఫోన్లో గేమ్స్ ఆడుతుండడంతో తండ్రి శ్రీనివాస్ మందలించాడు, కానీ ఆ మందలింపు రాహుల్కి భరించలేని ఆత్మగాయమైంది. కోపంతో నిరాశతో ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన ఆ తండ్రి తల్లి విలపిస్తున్నారు. కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనతో ఆన్లైన్ గేమ్స్ యువత ప్రాణాల్ని బలి తీసుకుంటున్నాయా అన్న ప్రశ్నలు మళ్ళీ వినిపిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జగిత్యాలలో తీవ్ర కలకలం రేపింది. రాహుల్ అనే ఓ యువకుడు తన తండ్రి ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని మందలించినందుకు ఏకంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు విలువిల్లాడుతున్నారు. బీటెక్ మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు రాహుల్. ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారాడు. దీంతో తండ్రి తీవ్రంగా మందలించాడు. అయితే తండ్రి మందలింపును భరించలేని ఆ యువకుడు ఏకంగా బలవన్మరణానికి పాల్పడంతో విషాదం చోటు చేసుకుంది. గతంలో కూడా ఓ 9వ తరగతి విద్యార్థి జగిత్యాల పట్టణంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మరొక ముందే తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా విష్ణువర్ధన్ అనే ఒక విద్యార్థి 9వ తరగతి విద్యార్థి ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దంటూ తల్లి మందలించింది. దీంతో తల్లిపై తిరగబడి మరీ దాడి చేశాడు. తర్వాత ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుడు ఆ ఘటన కలకలం రేపింది. తాజాగా మరోసారి ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో తాజాగా జగిత్యాలలో ఆన్లైన్ గేమ్స్ సంబంధించి బానిసగా మారిన బలవన్మరణాల సంఖ్య ప్రస్తుతం పెరుగుతోంది. జగిత్యాల జిల్లాలోనే సెప్టెంబర్ 2న ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో తాజాగా మళ్ళీ రాహుల్ అనే యువకుడు ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి మృతుడి కుటుంబ సభ్యులు స్పందించారు. ఒకసారి చూద్దాం. ఈగ శ్రీనివాస్ అని ఇక్కడ విద్యానగర్లో మంగళకి వెళ్ళొచ్చి ఇక్కడ రామేశ్వరం అన్న ఇంట్లో షాప్ పెట్టుకొని ఆయన జీవనం సాగిస్తున్నాడు. తనకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. పాప బాగా చదువుకుంటుంది. ఈ అబ్బాయి కొంచెం చదువులో పోరుండి మల్లారెడ్డి కాలనీలో సీటు కూడా డబ్బులు పెట్టి కొన్నాడు. అయినా సరిగా చదవకుంటే అబ్బాయి ఇంటికి వచ్చి ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని ఆ గేమ్ ఈ గేమ్ అనుకుంటూ ఆడుతున్నాడు. ఆ ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫాదరు ఊరికెళ్ళి వచ్చేసరికి కూడా అదే ఫోన్ పట్టుకొని ఆడుతుండగా, ఏంటి నాన్న ఇంకా నువ్వు ఎప్పుడు కూడా మారవారా, ఇప్పుడు నువ్వు చదువుకు ఇన్ని లక్షల ఫీజు కడితే అని ఒక మాట మందలియడంతో ఆయన రెగ్యులర్గా ఇది 3వసారి తలుపులు పెట్టుకుంటే మళ్ళీ ఆకలైనప్పుడు అతనే డోర్ తీసుకొని వచ్చి అన్నం తినేవాడు. కానీ ఈరోజు మాత్రం సొసైటీ చేసుకుంటాడని ఎవరు గ్రహించలేదు. ఆయన ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు అనేది ఇంతకుముందు పబ్జీ ఉంటుండే. ఆ పబ్జీ ఉన్నప్పుడు చాలా ఆడేవాడు. పబ్జీ అనేది బంద్ అయిన తర్వాత మళ్ళీ వేరే యాప్ ఏదో డౌన్లోడ్ చేసుకుంటున్నాడు. రెగ్యులర్గా అదే చూసుకుంటూ ఉండేసరికి తండ్రి ఆయన తట్టుకోలేక ఒక మాట అన్నడా అనలేదా కూడా తెలియదు, కానీ ఈరోజు మాత్రం హ్యాంగింగ్ చేసుకున్నాడు. చదువులో కొద్దిగా మల్లారెడ్డి కాలేజీలో వెనుకబడి ఫెయిల్ అయినందున ఇంటి వద్దనే ఉంటున్నాడు గత 2 ఇయర్స్గా. ఇవాళ తండ్రి వాళ్ళ విలేజ్కి వెళ్ళొచ్చి మా మదర్ దగ్గరికి వెళ్ళొచ్చిండు. పోయి వచ్చేసరికి అబ్బాయి ఫోన్లో ఏదో గేమ్ ఆడుకుంటూ ఉండేసరికి ఆన్లైన్ ఏదో ఆడుకుంటేసరికి ఏందిరా నాన్న ఎప్పుడు ఫోనే చూస్తావా, ఇంకా నువ్వు ఎట్లా బయటకు ఎప్పుడు పోతావు, ఇవన్నీ ఎట్లా గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు. ఏదో ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే గేమ్ ఆడుకుంటూ కూర్చుంటే ఏందిరా నాన్న ఇంతేనా, ఇక నువ్వు ఎప్పుడు బయటకు పోయేది ఎప్పుడు బయటకు కొద్దిగా కోపానికి వచ్చిండు. దానివల్ల అబ్బాయి మరి రూమ్లోకి వెళ్ళిండు. ఇది క్యాజువల్గా రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత వచ్చి తినేవాడు. ఈరోజు హ్యాంగింగ్ చేసుకునే సూసైడ్ చేసుకున్నాడు అనేది వీళ్ళు కూడా గ్రహించలేకపోయినారు. అది జరిగిపోయింది. చదువులో కొద్దిగా మల్లారెడ్డి కాలేజీలో వెనుకబడి ఫెయిల్ అయినందున ఇంటి వద్దనే ఉంటున్నాడు గత 2 ఇయర్స్గా. ఇవాళ తండ్రి వాళ్ళ విలేజ్కి వెళ్ళొచ్చి ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నందుకు తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన జగిత్యాలలో కలకలం రేగింది. గతంలో కూడా ఓ 9వ తరగతి విద్యార్థి
తల్లి మందలించడంతో ఇదే జగిత్యాల పట్టణంలోని లింగంపేటలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా మరొక ఘటన చోటు చేసుకుంది. రాహుల్ అనే యువకుడు తండ్రి మందలించడంతో ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మా ప్రతినిధి శ్రీనివాస్ జైన్ అవుతున్నారు. శ్రీనివాస్, జగిత్యాల్లో ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడ్డ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన కుటుంబంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అలాగే దీనిపై పోలీసులు ఏమైనా స్పందించారా? రామ్దాస్, ఆన్లైన్ గేమింగ్ మత్తు బారిన పడి ప్రాణాలు చాలా మంది కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆన్లైన్ గేమ్ తో పాటుగా ఇప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్ కూడా చేస్తూ కూడా ఇటు ఆర్థికంగా నష్టపోయి ఇటు మృత్యువాత పడ్డటువంటి సంఘటనలు చాలా కూడా కరీంనగర్ లోపల వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు జగిత్యాల లోపల ఇటు ఆన్లైన్ గేమ్స్ అంటే సరదా కోసం మొదలు పెట్టినటువంటి ఆన్లైన్ గేమ్ అది వారికి వ్యసనంగా మారుతుంది. ఈ నేపథ్యం లోపల జగిత్యాలకు చెందినటువంటి రాహుల్ ఇదే విధంగా ఆన్లైన్ మొబైల్ లోపల గేమ్ ఆడుతూ దానికి అడిక్ట్ అయిపోయడం జరిగింది. ఆ మత్తు లోపలనే ఎప్పుడు కూడా ఆ మొబైల్ లోపలనే ఆన్లైన్ గేమ్ ఆడుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే అతడు ఈ మధ్యనే బీటెక్ చదువుతున్నటువంటి ప్రయత్నం లోపల డిస్కంటిన్యూ చేశాడు. వేరే పని ఏం లేకపోవడంతో ఇంట్లో ఉండడంతో ఎప్పుడు చూసినా గానీ మొబైల్ పట్టుకొని ఆన్లైన్ గేమింగ్ ఆడుతుండడంతో ఇటీవల రాహుల్ యొక్క తండ్రి రాహుల్ మందలించడం జరిగింది. ఎందుకు ఊకే పదే పదే మొబైల్ లోపల ఆన్లైన్ గేమ్స్ ఎందుకు మారుతుంటున్నావు, ఇది నీకు వ్యసనంగా మారింది, ఒక అలవాటు ఉంచుకో అని చెప్పి తండ్రి కొద్దిగా కోపగించడంతో ఇప్పుడు ఆ కోపాన్ని ఇటు మందలింపును సీరియస్ గా తీసుకున్నటువంటి రాహుల్ ఇప్పుడు తను బాగా నొచ్చుకోవడంతో అదే నిరాశ కోపంతో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. తండ్రి కొడుకు బాగుపడాలని చెప్పి తండ్రి మందలిస్తాడు, కానీ దీన్ని కొడుకులు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటుంటారు. అంటే తండ్రి ఏదో తనను కోపంతో తిట్టాడు అని చెప్పి ఇటు తనను ఊకే తిడుతున్నాడు అని చెప్పి అదే విషయంతో నిరాశ చెందినటువంటి రాహుల్ ఇంట్లోనే ఎవరు లేని సమయం లోపల ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉండగా ఒక్కనొక్క కొడుకు కోల్పోవడంతో అంటే తల్లి తండ్రి అయితే విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే విషయం లోపల ఇటు ఆన్లైన్ బారిన పడి చాలా మంది కూడా మృత్యువాత పడుతుండడంతో అయితే వారి కుటుంబాల లోపల తీవ్ర విషాదాలు నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాహుల్ కూడా ఇటు ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాడు, అలవాటు మార్చుకో అని చెప్పి మందలించినందుకే ఇటు చనిపోవడంతో అయితే తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. అయితే ఆన్లైన్ గేమ్ యువత యొక్క చాలా మంది ప్రాణాలను బలికొంటున్నా గానీ యువత మాత్రం ఇదే ఆన్లైన్ గేమ్ కు అడిక్ట్ అవ్వడంతో ఇటు తల్లిదండ్రులు కూడా ఏం చేయలేని పరిస్థితి కనబడుతుంది. మందలించడంతో ఇలా చనిపోతుండడంతో అయితే తల్లిదండ్రులకైతే తీవ్రని శోకం మిగిల్చినట్టుగా అయిపోతుంది. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో ఇది జగిత్యాల జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఆన్లైన్ గేమ్స్కు బానిసలుగా మారిన యువత కనీసం తల్లిదండ్రులు చెప్తే కూడా వినిపించుకోలేని పరిస్థితి, పూర్తిగా మానసికంగా ఒక రకంగా వ్యసనానికి అలవాటు పడ్డారు, ఒక మానసిక రుగ్మతలాగా తయారవుతున్న పరిస్థితి, పూర్తిగా ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారారు. కనీసం ఇంట్లో కన్న తల్లిదండ్రులు చెప్తే కూడా దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి, దాన్ని పూర్తిగా డైజెస్ట్ చేసుకోకుండా భావోద్వేగాలకు గురవుతున్నారు. ఆన్లైన్ గేమ్స్ అనేటివి ఏ రకంగా పూర్తిగా మానసికంగా మనిషిని కుంగదీస్తున్నాయో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎంత రకంగా పూర్తిగా అదొక రకమైనటువంటి వాటికి అలవాటు పడి ఆ మత్తులో యువత చిత్తవుతున్నారని చెప్పాలి. ఇది ఒక డ్రగ్స్ మాదిరిగానే మనకు కనబడుతుంది. డ్రగ్స్ అయితే ఏ రకంగా అలవాటు పడితే యువత దాని బారి నుంచి బయటపడలేరో ఆ రకంగానే ఈ ఆన్లైన్ గేమ్స్ కూడా యువతని చిత్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు కూడా కనీసం చెప్పినా వినిపించుకోలేని పరిస్థితి, అంతటి భావోద్వేగాలకు గురవుతూ ఒక రకమైనటువంటి మానసిక రుగ్మతకు గురి చేసే ఈ ఆన్లైన్ గేమ్స్ పట్ల కూడా కొంత కట్టడి చేయాలి, నియంత్రణ ఉండాలంటూ కూడా కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి జగిత్యాలలో అయితే కలకం రేపింది. ఒక్కగానొక్క కొడుకు బీటెక్ డిస్కంటిన్యూ చేసి ఇంట్లోనే ఉంటున్నాడు. 24 గంటలు ఫోన్ పట్టుకొని ఆన్లైన్ గేమ్స్కి బానిసగా మారిపోయాడు. అయితే తండ్రి మందలించడంతో అది కూడా జీర్ణించుకోలేని కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇలాంటి ఘటన పట్ల తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పిల్లల్ని గమనించాలంటూ కూడా అటు మానసిక నిపుణులు కూడా చెప్తున్నారు. Nani.
Wah,